హాయ్ అండి. ఈరోజు మనం ఈ వీడియోలో మటన్ కీమా కర్రీ విత్ బగారా రైస్ ఎలా చేయాలో చూసేద్దామండి. ఫస్ట్ మటన్ కీమా కర్రీకి స్టవ్ ఆన్ చేసి బాణలి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి బిర్యానీ ఆకు వేసానండి, ఎందుకంటే మంచి స్మెల్ కోసం. నెక్స్ట్ ఇందులో ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఫ్రై చేసేసుకుందామండి. ఫ్రై అయిపోయిన తర్వాత మనం ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్, నేను 2 టీ స్పూన్స్ తీసుకున్నానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి. మటన్ కీమాకి బగారా రైస్ కాంబినేషన్ ఏంటా అని మీరు ఆలోచిస్తున్నారా? అంటే ఎప్పుడైనా ట్రై చేసి ఉంటారు మీరు. ఎవరైనా ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంది. నేను ట్రై చేశాను. ఇప్పుడు ఇందులో మనం మటన్ కీమాని, నేను 1/2 kg మటన్ కీమా తీసుకున్నానండి. బాగా వాష్ చేసేసుకోవాలండి. ఫస్ట్ మటన్ కీమాని పసుపు ఉప్పు వేసుకుని వాష్ చేసేసుకోండి. తర్వాత అది కొంచెం ఫ్రై అయ్యి దానిలో వాటర్ పోయేంత వరకు ఫ్రై చేసుకుని సాల్ట్ పసుపు వేసుకోండి, కారం కూడా వేసుకోండి సరిపడా. ఆ తర్వాత మటన్ మంచిగా ఉడకాలి కాబట్టి వాటర్ కూడా పోసుకున్నాను నేను. వాటర్ మొత్తం మిగిలిపోయిన తర్వాత లాస్ట్లో గరం మసాలా అండ్ కొత్తిమీర కూడా వేసి బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ మనం బగారా రైస్ గురించి చూద్దాం. దీనికి నేను బిర్యానీ గిన్నె తీసుకున్నానండి, పెద్ద గిన్నె. అందులో నెయ్యి వేసుకుని బిర్యానీ సరుకులు ఉంటాయి కదా, అవన్నీ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, సన్నగా చీల్చిన పచ్చిమిర్చి ముక్కలు, జీడిపప్పు అలాగే టమాటాలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నానండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ తీసుకున్నానండి. అది ఫ్రై అయిపోయిన తర్వాత కొత్తిమీర వేసుకున్నాను, పుదీనా కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో సరిపడన్ని వాటర్ పోసుకోండి. నేను ఆల్రెడీ బాస్మతి రైస్ని కడిగి పక్కన పెట్టుకున్నాను. ఇందులో సరిపడా ఉప్పు కూడా వేసి బాస్మతి రైస్ బాగా ఉడికేంత వరకు ఉంచుకొని దించేయాలండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.